మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎంపీ ఇంట్లో ఆగంతకుడుకు చొరబడిన ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన తీరును తన అనుమానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. డీకే అరుణ భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి భద్రత పెంచాలంటూ పోలీస్ శాఖకు ఆదేశించారు. ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. మీనాక్షి, నిన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డారు. అయితే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆమె నివాసంలోకి గుర్తించిన వ్యక్తి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా డీకే అరుణ ఎంపీ ఆందోళనకు గురైంది. నిన్నటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి కొంత చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు డీకే అరుణకు సంబంధించి నివాసం కావచ్చు, ఆ భద్రత కూడా పెంచే విషయంలో కూడా అధికారులు ఆదేశించారు. అగంతకుడు చెరబడినటువంటి ఘటనకు సంబంధించి పూర్తిగా కావచ్చు, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా గుర్తించాలని చెప్పేసి, అలాగే భద్రతా విషయంలో తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. అలాగే ఎంపీతో కూడా చాలాసేపు మాట్లాడారు. అయితే ప్రధానంగా అగంతకుడుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎంపీతో మాట్లాడడం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సందర్భంలో ప్రస్తుతం పోలీసులు కూడా అదే కోణంలో విచారణ జరుపుతున్నారు. మీనాక్షి, ఆ వ్యక్తిని గుర్తించారా? విచారణ ఎంతవరకు వచ్చింది? సిసి కెమెరాలో డీకే అరుణ ఇంటికి సంబంధించి కెమెరాల ఫుటేజ్ ఉంది. దాని ఆధారంగానే ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అలాగే డీకే అరుణ గారి ఇంటికి వచ్చేటువంటి రోడ్లకు సంబంధించి వాహనాలకు సంబంధించి ఏమైనా ఆ సమయంలో వచ్చాయా, ఆ వాహనాలకు సంబంధించి ఆటో గానీ బైక్ పైన వచ్చారా, ఎవరైనా కావాలని వచ్చినటువంటి నేపథ్యమా, లేకపోతే ఏదైనా సెట్టింగ్ కోసం వచ్చారన్నటువంటి కోణంలో ప్రస్తుతం అయితే ఆ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ డీకే అరుణకు కాల్ చేసిన నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకోవడం, అలాగే పోలీసులను కూడా విచారణ జరిపిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.